వెంకటేష్ నుండి వస్తున్న భారీ చిత్రం సంక్రాంతికి వస్తున్నాం. అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఈ చిత్రం వస్తుంది. సంక్రాంతికి వస్తున్నాం సినిమాను ప్రకటించినప్పుడే ఈ సంక్రాంతికి రిలీజ్ చేయాలని భావించాం. తక్కువ సమయంలో షూటింగ్ ముగించుకోవాలనుకున్నాం అని దర్శకుడు తెలిపాడు. స్క్రిప్ట్ సమయంలోనే ఎడిటింగ్ చేసేసాం. షూటింగ్ కేవలం 72 రోజుల్లోనూ పూర్తి చేశాం. ఫలానా సీన్ 3 నిమిషాలు తీయాలనుకుంటే అంతే తీసాం. మొత్తం సినిమా దాదాపు 2 గంటల 22 నిమిషాల నిడివితో సెన్సార్కు పంపాం. కేవలం 5-6 నిమిషాలు మాత్రమే ఎడిట్ చేయాల్సి వచ్చింది. ఈ మూవీకి ఎంత బడ్జెట్ అవసరమో అంతకు ఏమాత్రం తగ్గకుండా తీసాం. క్వాలిటీ విషయంలోనూ రాజీ పడలేదని దర్శకుడు అనిల్ రావిపూడి అన్నారు. వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబినేషన్లో మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ కథానాయకులుగా తెరకెక్కిన చిత్రం సంక్రాంతికి వస్తున్నాం. సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ఈ నెల 14న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా ప్రచార కార్యక్రమంలో భాగంగా అనిల్ రావిపూడి పలు విషయాలు వెల్లడించారు. ఈ చిత్రం గురించి మాట్లాడుతూ ఆకర్షణీయమైన కథాంశంతో హాస్యాన్ని సమతుల్యం చేసే రీఫ్రెష్ వెంచర్గా దర్శకుడు అభివర్ణించారు. ఈ చిత్రం రావిపూడి వినోద శైలి యొక్క అంశాలను నిలుపుకున్నప్పటికీ ఇది భగవంత్ కేసరిలో ఆయన ఇటీవల చేసిన పనిలాగే ప్రత్యేకమైన కోణాలను కూడా అన్వేషిస్తుందని తెలిపాడు. గోదావరి ప్రాంతంలోని సుందరమైన గ్రామీణ ప్రాంతాలలో కథ ఉంటుంది. ఒక అపాయం నుండి కాపాడే మిషన్తో ముడిపడి ఉన్న క్రైమ్ స్టోరీ ఆకర్షణీయమైన కథను నేర్పుతుంది. రెండవ భాగంలో ఒక చమత్కారమైన మలుపుతో కథనం అభివృద్ధి చెందుతుంది. వినోదానికి సస్పెన్స్ పన్ను జోడిస్తుంది అని అనిల్ రావిపూడి అన్నారు. వెంకటేష్ పాత్ర F2, F3 వంటి చిత్రాల్లో ఉన్నట్లు ఆకట్టుకుంటుందని సమాచారం. ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి కూడా ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. వెంకటేష్ పాత్రకు భార్య, 4 పిల్లల తల్లి అయిన భాగ్యగా ఐశ్వర్య నటించింది. మీనాక్షి యొక్క ఆకర్షణీయమైన పాత్ర కథాంశానికి గణనీయమైన ప్రాముఖ్యతను కలిగి ఉంటుందని, ఇది సినిమా ఆకర్షణను పెంచుతుంది అని అన్నారు. ఇక ఈ సినిమా నుండి సాంగ్స్ కూడా సూపర్ హిట్ అయ్యాయి. వెంకీ రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనుండగా అతని భార్యగా ఐశ్వర్య రాజేష్ నటిస్తుంది. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.